హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో అబ్బాయి ముందు హారతి పళ్ళం తీసుకొచ్చి అబ్బాయిని బయటికి తీసుకొచ్చిన వీడియో అయితే చూపించాను కదా. లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూస్ అన్నమాట. మ్యారేజ్ అంటే చిన్న విషయం ఏం కాదు. అన్ని మ్యారేజెస్ కంటే మా మ్యారేజ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. పెళ్లి కొడుకుని రెడీ చేసి తీసుకొచ్చి అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న ఇంట్లో అయితే ఉంచేస్తారు. పెళ్లి కొడుకు రాగానే ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చేసి వాటర్ ఇచ్చేసి కూర్చోమని చెప్పేసి ఇంకా వాళ్ళ మంచి చెడులన్నీ తెలుసుకొని మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే మా బంజారా మ్యారేజ్ లో గజ్జలైతే కడతారు. మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నచ్చిన వాళ్ళు 1 వీక్ ముందు నుంచే గజ్జలైతే కట్టేస్తారు. ఇంకా కట్టిన గజ్జల్ని ఒకవైపు అబ్బాయి రాగానే అమ్మాయి బ్రదర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కలిసి బలవంతంగా ఆ గజ్జల్ని అయితే విప్పుతారు. దాని అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి నిన్ను వేరే ఇంటికి అప్పజెప్పేస్తున్నాము, నీకున్న బరువు బాధ్యతలన్నీ కూడా తీర్చేసుకుంటున్నాము అని చెప్పేసి. సగం పెళ్లి అంతా జరిగేది ఆడపడుచుల చేతుల మీదగానే. సో మా అక్క అన్నమాట శారీ పెట్టి ఇంకా మెట్టెలు పెట్టి ఒక పుస్తెతాడు కూడా తనే కట్టింది. వీడియోలో అత్తయ్య శారీ పెడుతుంది కదా, అదే శారీని తను వెళ్ళి రెడీ అయి వచ్చేస్తే దాని మీదనే మ్యారేజ్ అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.